హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కావ్యని ఎలా అయినా తమ కంపెనీలోకి జాబ్లోకి అపాయింట్ చేసుకోవాలని కావ్య డిజైన్స్తో నెంబర్ 2 ప్లేస్లో ఉన్న సామంత్ కంపెనీ నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళాలని, ఇలాగే మనం రాజ్ వాళ్ళ ఫ్యామిలీపై పగ సాధించగలమని ఇంకా మాట్లాడుతూ ఉంటాడనమాట అనామిక మాటలు విన్న సామంత్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్ బేబీ, నీతో కొద్ది రోజుల పరిచయంలోనే నువ్వు ఎంతో మంచి ఐడియా నాకు ఇచ్చావు. ఖచ్చితంగా నా అసిస్టెంట్ ఇదంతా చూసుకుంటాడు, నువ్వేమి కంగారు పడకు బేబీ అని చెప్పి ఇంకా వాళ్ళ అసిస్టెంట్ని పిలిచి కావ్యని వాళ్ళ సిస్టర్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ ద్వారా జాబ్లోకి రిక్రూట్ చేసుకోమని పంపిస్తారనమాట ఆ సామంత్. ఇది ఇలా ఉండగా కావ్య వినాయకుని బొమ్మని రెడీ చేసేస్తుంది. పాపం కృష్ణమూర్తి, అమ్మా కావ్య, దీన్ని తీసుకువెళ్ళి వెంటనే వాళ్ళకి ఇచ్చి రావాలి, ఇవ్వమ్మా నేను వెళ్తాను అని అంటారు కృష్ణమూర్తి. నాన్న మీరు ఎలా వెళ్తారు, వాళ్ళు ఎక్కడా అని అడుగుతుంది. ఏం లేదమ్మా, 2 కిలోమీటర్లే, నడుచుకుంటూ వెళ్ళొస్తాను, ఇవ్వు అని అంటారు కృష్ణమూర్తి. నాన్న అంతసేపు మీరు ఎలా నడవగలరు, వద్దు నేనున్నాను కదా, నాకు సైకిల్ కూడా ఉంది కదా, నేను వెళ్ళి విగ్రహాన్ని డెలివరీ చేసి వస్తాను, సరేనా అని చెప్పి హ్యాపీగా ఇంకా సైకిల్ మీద వెనకాల అలా పెట్టుకొని ఇంకా వినాయకుడి విగ్రహం పెట్టుకొని సైకిల్పై బయలుదేరుతుంది కావ్య వైపు చాలా పాపం ప్రేమగా చూస్తూ ఉంటారనమాట కృష్ణమూర్తి కనకంతో. చూసావా కనకం, నా కూతురు. ఇది ఇలా ఉండగా రాజ్ ఏదో పనిపై అలా ఇంకా కార్లో వస్తూ ఉంటాడు. ఇంకా రాజ్కి క్లయింట్స్ అయితే కాల్ చేస్తారు. సార్, మీరు డిజైన్స్ ఇస్తాను అన్నారు, డ్యూ డేట్ దగ్గరికి వస్తుంది, మీరు డిజైన్స్ని రెడీ చేశారా అని చెప్పి క్లయింట్స్ అయితే అడుగుతున్నారని శృతి కాల్ చేస్తుంది. కొద్ది రోజుల్లో న్యూ డిజైన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయని వాళ్ళకి చెప్పు, నువ్వే వాటిని ఎలా అయినా డిజైన్ చేయాలి, ఓకేనా అని చెప్పి ఇంకా స్ట్రెస్లో అలా కారు నడుపుతూ ఉంటాడనమాట రాజ్. కరెక్ట్గా అదే టైంకి ఇంకా కావ్య అలా విగ్రహాన్ని డెలివరీ చేసి ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. సైకిల్పై ఇద్దరు ఒకేసారి ఎదురుగా వచ్చేసరికి ఇంకా సైకిల్కి డాష్ ఇస్తాడనమాట రాజ్ కార్తో. ఒక్కసారిగా పాపం కింద పడిపోతుంది కావ్య. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా అని గట్టిగా తిడుతుంది కావ్య. కరెక్ట్గా కార్ దిగి ఎవరా అని హడావిడిగా పాపం కంగారు పడుతూ వస్తూ ఉంటాడు రాజ్. కావ్యని చూసి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రాజ్ని చూసిన కావ్య కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వా అని అంటాడు రాజ్. ఏంటి, నన్ను పంపిస్తే అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి అనుకున్నాను, కానీ మీకు నిజంగానే కళ్ళు మూసుకుపోయాయా? ఎదురుగా ఎవరొస్తున్నారనేది చూసుకోరా అని అంటుంది కావ్య. ఏయ్, ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఏదో కాల్ మాట్లాడుతూ చూడలేదు అని అంటాడు రాజ్. కాల్ మాట్లాడుతూ చూసుకోరు, ఏం మాట్లాడుతూ కూడా చూసుకోరు, ఇంకొకసారి ఇలాంటివి చేయకండి, నేను కాబట్టి సరిపోయింది, ఇంకొకరు ఎవరైనా ఉండుంటే మీ పని అయిపోయేది, జాగ్రత్తగా వెళ్ళండి అని అంటుంది కావ్య. ఏయ్, ఇప్పటికైనా అర్థం చేసుకో, ఇదిగో కారులో దర్జాగా వెళ్ళాల్సిన దానివి ఇలా సైకిల్పై వెళ్తున్నావు, ఇప్పటికైనా నీ స్థాయి ఏంటో అర్థం చేసుకొని అమ్మ చెప్పినట్టు ఇంటికి రా, అప్పుడు ఈ సైకిల్ కాదు కారులోనే వెళ్ళొచ్చు అని అంటాడు రాజ్. మీరు ఎప్పుడైతే ఇలాంటి అహంకారాన్ని వదిలి నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతారో అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను. నా సైకిల్ నా ఇష్టం, ఇందులోనే నాకు తృప్తి ఉంది, మీకేమీ ప్రాబ్లం లేదు కదా, అలాంటప్పుడు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోండి, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. సైకిల్ మీద వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా, పొగరు మాత్రం అలాగే ఉంటుంది కదా అని రాజ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా కనకం అపర్ణాదేవి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. అపర్ణ గారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి పాపం ఇంకా వెళ్ళి పలకరిస్తూ ఉంటుంది కనకం. బానే ఉంది కనకం, కానీ నా కోడలు లేని లోటు నాకు తెలుస్తోంది. కనకం, కావ్య ఎలా ఉంది అని అడుగుతారు అపర్ణాదేవి. దాని గురించి మీకు తెలిసిందే కదా అపర్ణ గారు, తను చాలా మొండిది,
ఒక్కసారి దాని ఆత్మాభిమానం దెబ్బతింటే కనీసం నా మాట కూడా వినటం లేదు అని అంటారు కనకం. అలానే ఉండాలి, ఆడపిల్లలంటే అలానే ఉండాలి. వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మాభిమానమే. అది కాపాడుకోకపోతే ఎలా కనకం అని అంటారు ఇందిరాదేవి. అమ్మ అని చెప్పి వెంటనే లేచి నించుంటుందన్నమాట కనకం. కూర్చో కూర్చో. ఇంకేంటి కనకం, అయితే అక్కడ నా మనవరాలు బాగానే ఉందన్నమాట అని అంటారు ఇందిరాదేవి. అమ్మ, నేను కేవలం పరామర్శించడానికి మాత్రమే కాదు, క్షమాపణ అడగడానికి కూడా వచ్చాను. ఎందుకంటే తెలిసో తెలియకో అది ఇంటి నుండి వచ్చేసింది. మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా అది ఆత్మాభిమానంతో ఆలోచించలేకపోతుంది. కేవలం బాబు అలా తన్ని అన్నారనే తన ఇంటికి వచ్చేసింది. కానీ అది మనసులో మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని ఎంతో తాపత్రయపడుతుంది అని అంటారు పాపం అపర్ణాదేవి ఇందిరాదేవితో. కనకం కనకం కావ్య ఆత్మాభిమానం గల ఆడపిల్ల. తన గురించి నాకు బాగా తెలుసు. వీడు నా కొడుకు రాజ్ ఎన్ని మాటలనుంటే తన ఇంటి నుండి వెళ్ళిపోయిందనే విషయాల్ని నేను అర్థం చేసుకోగలను. నాకంతా తెలుసు. నా కోడలు వీడి అహంకారం ఎప్పుడు తగ్గుతుందో అప్పుడే వస్తుంది. అప్పటి వరకు నేను ఎదురు చూస్తాను. ఇందులో మా ఫుల్ సపోర్ట్ మా కావ్యకే అని అంటారు. ఇంక కనకంకైతే ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. మీలాంటి అర్థం చేసుకునే కుటుంబం దొరకడం నిజంగా నా కూతురి అదృష్టం అని అంటారు. ఏదైనా ఒక్కొక్కసారి మనం ఎంత తిరిగి ఇస్తే అంతే మనకి తిరిగి వస్తుంది కనకం. మనం ఎంత స్పీడ్గా గోడకి బంతిని విసిరితే అది అంతే వేగంతో మన దగ్గరికి వస్తుంది. అలాగే కావ్య మాకు, మా కుటుంబానికి ఎంతో ప్రేమని, ఎంతో ప్రేమానురాగాల్ని, ప్రతిష్టలని ఇచ్చింది. అలాంటి కావ్య కోసం మేమేమీ చేయలేమా? ఆ అమ్మాయిని మేము అర్థం చేసుకున్నాం. మేమేమీ బాధపడటం లేదని తనతో చెప్పు అని చెప్పి ఇంకా కనకంతో మాట్లాడుతూ ఉంటారు ఇందిరాదేవి అండ్ అపర్ణాదేవి. ఇది ఇలా ఉండగా అనామిక అపాయింట్ చేసిన సందీప్ అయితే కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. కావ్య అప్పుడే ఇంకా మొత్తం అన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. లైక్ అన్ని బొమ్మలు అన్నీ తయారు చేస్తూ ఉంటుంది. మేడం మేడం ఏంటి మేడం, కంపెనీకి డిజైన్స్ వేసేవాళ్ళు ఇప్పుడు బొమ్మలు తయారు చేసుకుంటున్నారేంటి అని అడుగుతాడు ఆ అసిస్టెంట్ సందీప్. ఏ చేయకూడదా? అయినా నేను మొదలుపెట్టింది ఇక్కడి నుండే. అక్షరాలు నేర్చుకున్న తర్వాత అక్షరాలు వద్దంటే ఎలా? ఏదైనా నాకు పర్లేదు. డిజైన్స్ ఎలా వేస్తానో బొమ్మలు కూడా అలాగే తయారు చేస్తాను. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది కావ్య. మేడం, మీరు రాజ్ సార్తో గొడవపడ్డారని తెలిసింది. కానీ మీ డిజైన్స్కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది మేడం. మాకు తెలిసిన ఒక కంపెనీ ఉంది మేడం, చాలా మంచి కంపెనీ, చిన్న కంపెనీ. దానికి మీ డిజైన్స్ అవసరం మేడం. ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను అంటున్నారు. ప్లీజ్ మేడం, ఈ విషయాన్ని ఒప్పుకోండి అని అంటాడు సందీప్. ఇంకా కావ్య ఆలోచనలో పడుతుంది. కృష్ణమూర్తి, వద్దు బాబు, ఇప్పుడు ఎందులోనూ మేము ఇది చేయాలనుకోవటం లేదు అని అంటారు. సార్ అలా అనకండి సార్. ఇప్పటికీ కావ్య మేడం డిజైన్స్ వేయకపోవడం వల్ల మేము చాలా అంటే చాలా నష్టంలో ఉన్నాము. ఇప్పుడు నాకు కమిషన్స్ రాక మా ఫ్యామిలీలో చాలా అప్పులు పెరిగిపోయాయి. పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి. మేడం, ఈ ఒక్కసారి మీరు డిజైన్స్ వేస్తే ఖచ్చితంగా నాకు కమిషన్ వస్తుంది. నా ఇల్లు నిలబడుతుంది మేడం. నా అప్పులన్నీ తీరిపోతాయి. ప్లీజ్ మేడం, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం అని అంటాడు సందీప్. వద్దు సందీప్ గారు, వద్దు. నాకు డబ్బు అవసరమైనప్పుడు మీరు నా డిజైన్స్ని అమ్మి నాకు సహాయం చేశారు. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారు. మీకు నేను సహాయం చేయకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే ఆ కంపెనీ అగ్రిమెంట్ అదంతా నాకు కావాలి అని అంటుంది కావ్య. మేడం, మీరు నాతో పాటు రండి మేడం, మిమ్మల్ని నేను ఆఫీస్కి తీసుకువెళ్తాను. మీకు నచ్చితే జాబ్లో జాయిన్ అవ్వండి మేడం అని చెప్పి ఇంకా కావ్యని అలా సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క సిస్టర్ కంపెనీకి తీసుకువెళ్తారు. అదంతా చూస్తూ ఉంటుందన్నమాట ఇంకా కావ్య. అలా ఇంకా కావ్య మొత్తం చూస్తూ వెళ్ళి ఎండీని మీట్ అవుతుంది. కావ్య కదా, మీ గురించే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. మీ డిజైన్స్కి చాలా డిమాండ్ ఉంది. ఒకవేళ మీరు మా కంపెనీలో జాబ్లో జాయిన్ అవుతే ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్యాకేజ్ మీకు ఇస్తాం. ఇది మేము మీతో స్వార్థం కోసం చెప్పటం లేదు.
మా కంపెనీ చాలా నష్టాల్లో ఉంది. ఇంకొక 2-3 మంత్స్లో మేము మా కంపెనీని షట్ డౌన్ చేయాలి అనుకుంటున్నాం. కాబట్టి మీ డిజైన్స్ అనేవి మాకు ఎంతో అవసరం. శాలరీ బేసిక్గా కాస్త తక్కువ ఇస్తాం, ఎందుకంటే మా కంపెనీ లాసెస్లో ఉంది కాబట్టి. సో మీరు జాయిన్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం అని ఎండి కూడా రిక్వెస్ట్ చేస్తాడు. ఇంతలా ఎండి కూడా అడుగుతున్నారు కాబట్టి అని ఆలోచించుకుంటూ, సరే సార్, ఒకరు నా వల్ల సహాయపడుతున్నారంటే నాకు అంతకంటే ఆనందం లేదు. మీ కంపెనీ నా వల్ల ఎదుగుతుంది అంటే నేను జాబ్లో జాయిన్ అవుతాను, రేపటి నుండి ఆఫీస్కి వస్తాను అని కావ్య డిసైడ్ అవుతుంది ఆఫీస్కి జాబ్కి వెళ్ళాలని. కావ్య ఇంటికి రీచ్ అవుతుంది. నాన్న, నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, రేపటి నుండి జాబ్కి వెళ్తాను అని చెప్తుంది. కావ్య, ఇదంతా నువ్వు మా కోసమే చేస్తున్నావు కదమ్మా అని అంటారు పాపం కృష్ణమూర్తి. లేదు నాన్న, ఇది నా ఆత్మాభిమానానికి సంబంధించింది. ఇంట్లోనే ఉంటూ బొమ్మలు తయారు చేయొచ్చు, కానీ అది చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. ఇంట్లో బొమ్మలు తయారు చేస్తూ జాబ్కి వెళ్తే మనకి డబ్బులు వస్తాయి, మిమ్మల్ని నేను పోషిస్తాను అని చెప్పి ఇంక పాపం చెప్తూ ఉంటుందన్నమాట ప్రేమగా. కావ్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు కృష్ణమూర్తి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రాజ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి ఇంకా అలా హాల్లో గ్యాదర్ అవుతారు. ఇందిరాదేవి రాజ్తో కొంతమంది భార్యని అర్థం చేసుకోకుండా తనకి నొప్పించే మాటలు అన్నారు. ఎంత కలవాలని ప్రయత్నిస్తున్నా అహంకారంతో సతమతమవుతున్నారు. అలాంటి వాళ్ళ గురించే ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. విజ్ఞానాలను తొలగించేది ఆ వినాయకుడు. కాబట్టి వినాయక చవితిని ఈ సంవత్సరం రాజ్ చేతులపైనే జరిపించాలని నేను నిర్ణయించుకుంటున్నాను అని అంటారనమాట ఇందిరాదేవి. ఇంకా రాజ్ అలా చూస్తూ ఉంటాడు. అయితే రాజే ఈసారి వినాయక చవితి పనులన్నీ చేపిస్తాడనమాట. రాజ్, విగ్రహాన్ని ఎక్కడ ఆర్డర్ ఇస్తావు అని అడుగుతుందనమాట రుద్రాని. ఎక్కడేంటి అత్త, ఎప్పుడు ఎక్కడిస్తామో అక్కడే అని అంటారు. ఓ అదేలే, మళ్ళీ ఒకవేళ ఆ కళావతికి ఆర్డర్ ఇస్తావేమోనని భయపడ్డా అని అంటుంది రుద్రాని. ఇంక అందరూ రుద్రాని వైపు కోపంగా చూస్తూ ఉంటారు. నెవర్, తనకి నేనెందుకు ఆర్డర్ ఇస్తాను, అస్సలు ఇవ్వను. అయితే వినాయక చవితి పనులన్నీ చూసుకోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్. ఇది ఇలా ఉండగా కావ్య ఇంకా చక్కగా రెడీ అయ్యి జాబ్లో జాయిన్ అవుతుంది. ఇంకా జాబ్కి వచ్చిన కావ్యకి అగ్రిమెంట్పై సైన్ చేయమని చెప్తారనమాట. అలా ఇంకా ఆ ఎండి ఇంకా అగ్రిమెంట్పై సైన్ చేయడానికి అలా ఇంకా సైన్ చేస్తూ ఉంటుందన్నమాట కావ్య. సైన్ చేసి ఇంకా చుట్టూ చూస్తూ, సార్, ఇవాటి నుండి నేను జాబ్లో జాయిన్ అయ్యాను, మీరు అడిగిన డిజైన్స్ని నేను వేసి ఇస్తాను అని చెప్పి ఇంకా అలా డిజైన్స్ అయితే వేయడానికి వెళ్తూ ఉంటుంది కావ్య. పాపం పిచ్చి కావ్య ఇప్పటికీ జాబ్లో జాయిన్ అయిపోయి ఉంటుంది. ఇది మన సిస్టర్ కంపెనీ అని తనకి తెలియదు కదా అని సీసీటీవీలో కావ్యం చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనామిక. పక్కనే ఉన్న సామంత్ కూడా, అవును బేబీ, నీలాంటి ఇంటెలిజెంట్ వైఫ్ని నాకు ఉంటే గనక ఇంకేముంది, ఎప్పటికీ నేను నంబర్ 1లోనే ఉంటాను. ఐ లవ్ యూ బేబీ అని అంటాడు సామంత్. వీడిని ఎన్ని రోజులు వాడుకోవాలో అన్ని రోజులే వాడుకోవాలి. ఆ దుగ్గిరాల ఇంటిపై నా పగ తీర్చుకోవాలి. దాని తర్వాత వీడెవడో నేనెవడో, నేను చెప్పినట్టు వింటే ఓకే, వినకపోతే వీడి పరిస్థితి ఆ పనికిరాని కళ్యాణ్ పరిస్థితిలాగే ఉంటుంది అని ఇంకలా సామంత్ వైపు చూస్తూ ఈవిల్గా నవ్వుతూ ఉంటుంది అనామిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.